ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటన్స్ నుంచి జట్టులోకి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా అప్కమింగ్ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడమే కాకుండా అతనికి సారథ్య బాధ్యతలను కూడా ముంబై ఇండియన్స్ అప్పగించింది. 5 సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాను నూతన సారథిగా ముంబై ఇండియన్స్ ప్రకటించింది. జట్టు భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఇక ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ డిసిషన్పై రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను అన్ఫాలో చేశారు. రోహిత్ శర్మ అభిమానుల శాపాలో లేక హార్దిక్ పాండ్యా దురదృష్టమో ఏమో కానీ ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. వన్డే ప్రపంచ కప్లో హార్దిక్ పాండ్యా తీవ్రంగా గాయపడ్డాడు. బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో బౌలింగ్ చేసిన అనంతరం బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ను ఆపే క్రమంలో హార్దిక్ పాండ్యా కాలు మెలికిపడింది. ఇక గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రపంచ కప్తో పాటు సౌత్ ఆఫ్రికా పర్యటనకు హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. కనీసం ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కైనా అతను అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తుంది. అయితే హార్దిక్ పాండ్యా గైరాజరీ గురించి ముంబై ఇండియన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఒకవేళ హార్దిక్ పాండ్యా దూరం అయితే ముంబై ఇండియన్స్ సారథి ఎవరనేది తీవ్ర చర్చనీయాంశమైంది. మళ్ళీ రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ శర్మ ఆసక్తి చూపకపోతే సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలో ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉంది.